మొదటి ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి సంగీత రాస్తున్నారు. దశదానాలు అంటే ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి 10 రకాల వస్తువుల్ని దానం చేయడం ఉంటుంది దాంట్లో. ఆ 10 రకాల వస్తువులు దేనికోసం చేయాలి అంటే, మనకు అలవాటు ఏంటంటే ఏదో కాస్త డబ్బులు ఇవ్వడము, లేదా మనం వాడుకోవడానికి అవసరం లేని ఉంటాయి కొన్ని ఉపయోగపడనివి, అవి ఇవ్వడము చేసేసి దానం చేసేసాం అనుకుంటూ ఉంటాం. కానీ అలా చేయడం కాదు. వాటికి ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి. దాంట్లో గోదానం తీసుకోండి. దాంట్లో గోదానం అనేటువంటిది సకల దేవతలు దాంట్లో ఉంటారు. దాన్ని మనం దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. 2, సమాజంలో మొన్న వాతావరణ కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల గత సంవత్సరం 93 లక్షల గర్భస్రావాలు అయ్యాయి. 2 కోట్ల చిల్లరి పిల్లలు అంగవికలులై పుట్టారు. ఇదంతా వాతావరణ కాలుష్యం యొక్క ప్రభావం. ఆవుకున్న లక్షణం ఏంటి అంటే, ఆవు తను తిన్న పదార్థంలో ఏమైనా విషద్రవ్యాలున్నా వాటన్నిటినీ తొలగించేటువంటి కంఠనాళం ఒకటి ఉంది అక్కడ. అమెరికాలో ఒక పరిశోధనలో ఈ కంఠనాళాన్ని గురించి పరిశోధన చేస్తూనే ఆ సమయంలోనే ఈ మన దేవతల చిత్రాలు ఉంటాయి కదా, అమ్మవారి ఆ గోవులో వివిధ దేవతల యొక్క రూపాలు ఉంటాయి. అక్కడ గరళకంఠుడి యొక్క స్వరూపాన్ని ఇక్కడ చూపించారట ప్రాచీనుడు. ఈ గరళకంఠుడు ఎక్కడైతే చూపబడిందో ఆ చూపబడిన ప్రదేశంలోనే ఈ విషాన్ని హరించేటువంటి నాళం ఉంది. ఆ విధంగా ఉన్నందువలన అదేం చేస్తుంది అంటే, పదార్థంలో దోషాలున్నా కూడా పాలల్లోకి ఆ దోషాలు సంక్రమించకుండా మంచి పాలు ఇస్తుంది. ఆ విధంగా అమృతప్రాయమైనటువంటివి ఇస్తుంది అది. అందుకని మనకి పంచామృతాలలో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవి చాలా ముఖ్యమైనవి. ఇక తేనె, పంచదార అంటారు. ఈ పంచదార అనేటువంటిది నేడు దొరికే పంచదార కాదు. నేడు దొరికే పంచదారలో విశిష్ట లక్షణాలన్నీ తొలగించబడి, విశేషించి ఎముకల యొక్క పొడిని దానిపై పరిశుభ్రం చేయడానికి ఉపయోగించి దాన్ని మనకిస్తున్నారు. కానీ ప్రాచీనంలో చీనీ అనేటువంటి పేరుతో ఒకటి ఉండేది. అది సన్నగా ఉంటుంది. ఈ వైట్ అంటే తెలుపు రంగు ఉండదు, కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది. దానికి ఈ పరిశుభ్రత కోసం చేసేటువంటి, అందం కోసం, తెలుపుదనం కోసం చేసేటువంటి ప్రక్రియలు చేయరు. కాబట్టి అది పవిత్రమైంది. ఆ పంచదార వాడాలి, లేకపోతే బెల్లం వాడచ్చు. సరే, ఇప్పుడు ఇంతకీ బెల్లం, తేనె ఇవి 2 కూడా అమృతతుల్యమైనవి. ఎందుకని అంటే, ప్రకృతిలో మనకు ఆహారం ఉంటేగా బతికేది. ఆహారాన్ని అందించే వృక్షాలు కదా, వృక్షాలలో సారాంశభూతమైన పువ్వులు కదా, పువ్వుల్లో ఉండేటువంటిది మకరందం, ఆ మకరందమే తేనె. కాబట్టి అది కూడా చాలా పవిత్రమైనది. వీటికి మనం గమనించినట్లయితే అమృతప్రాయం ఎందుకు అవుతుంది మీరు చూడండి, గమనించండి. ఆయుర్వేద వైద్యంలో కొన్ని ఔషధములకు పాలు సహాయంగా వాడతారు, కొన్నిటికి నెయ్యి వాడతారు, మరికొన్నిటికి తేనె వాడతారు, మరికొన్నిటికి పంచదార కాదు పట్టికి బెల్లం పొడిని వాడతారు. అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఔషధంలో ఉండేటువంటి గుణాలను అనుపానం అంటారు. అనుపానం అంటే ఏంటి? దాన్ని అనుసరించి స్వీకరించడం వల్ల ఆ ఔషధము యొక్క గుణము వృద్ధి చెందుతుంది అనేది దాని తాత్పర్యం. కాబట్టి ఈ పంచామృతాలను అందించేటువంటి గోవును మనం దానం చేస్తే అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సకల దేవాత్మకంగా భావన చేసే వాటిలో ఏనుగు ఒకటి, అది లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. అలాగే గుర్రం ఒకటి, అలాగే శరీరాన్ని కప్పేటువంటి వస్త్రం ఒకటి,
ముఖ్యంగా మనకు ఉపకరించేటువంటి అంశాల్లో వస్త్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అలాగే అక్షయ స్వరూపమైనటువంటి బంగారం ఒకటి. ఎందుకని మీకు మిగిలిన ఏ పదార్థాన్నైనా అగ్నిలో వేసినట్లయితే అది ఉన్న పరిమాణం, కొలత, బరువు తగ్గిపోతాయి, ఏ పదార్థమైనా సరే. బంగారం మాత్రం ఎన్ని మాటలు కరిగించినా దాని తరుగుదల ఉండదు, తగ్గదు. అది అక్షయ స్వరూపం కాబట్టి అది అక్షయం అని అన్నారు. అక్షయత నాడు ఈ అక్షయం కాబట్టి బంగారాన్ని దానం చేస్తే అక్షయమైన ఫలితమైన మోక్షం సిద్ధిస్తుంది అనేది తాత్పర్యం. మీకు ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే ఋగ్వేదంలో ఎవరైతే బంగారాన్ని ధరిస్తారో వాళ్ళకి మరణ భయం ఉండదు అన్నారు. ఇంకా విశేషించి ఆయుర్వేదంలో మరణము అంటే వ్యక్తికి మరణం అంటే ఏమిటి, అప్పుడెప్పుడో వచ్చే మరణం అనేది ఒక్కటే కాదండి. అనుక్షణము కూడా కొన్ని జీవులు చచ్చిపోతుంటాయి శరీరంలో, కొన్ని జీవకణాలు చనిపోతుంటాయి, కొన్ని జీవకణాలు పుడుతుంటాయి. పుట్టేవి మరణించేవి సుమారు సమానంగా ఉంటే ఇది ఆరోగ్యం. పుట్టేవి ఎక్కువ ఉండి మరణించేవి తక్కువ ఉంటే అది బాల్యం, పెరుగుతుంటాడు కదా. అదే పుట్టేవి తక్కువ మరణించేవి ఎక్కువ ఉంటే వార్ధకం. అంటే అనుక్షణము మరణం జరుగుతుంది, కానీ ఆ జీవకణముల యొక్క ఈ రేషియో అంటే మరణించేవి జన్మించేవి వీటిని కాపాడే విధంగా ఉండేటువంటిది స్వర్ణభస్మం ఆయుర్వేదంలో. అంటే స్వర్ణభస్మం తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ వార్ధకం రాదు అని. హోమియోలో ఓ మందు ఉంది, దాన్ని ఆర్మెట్ అంటారు. అది కూడా బంగారం నుంచే తీస్తారు. దాని విలువ ఏమిటి అంటే ఎవరైతే మరణించాలనే కాంక్ష కలిగి ఉంటారో, ఆత్మహత్యా భావన కలిగి ఉంటారో వారికి ఈ మందు వాడితే ఆ భావన తొలగిపోతుంది, బతకాలనే కాంక్ష పుడుతుంది. బతకాలనే కాంక్ష అంటూ పుడితేనే మందులు పనిచేస్తాయండి, లేకపోతే మందులు కూడా పనిచేయవు. కాబట్టి జీవం అనేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఎందుకని అంటే గురుడికి జీవుడని పేరు, అంటే ఆయన జీవశక్తికి అధిపతి. ఆయనకు సంబంధించినటువంటిది బంగారం, అది కూడా జీవశక్తి. ఈ బంగారంపై ఆధిపత్యం సూర్యునికి కూడా ఉంది. దాని అర్థం ఏమిటి, సూర్యుడే మనకు ఆరోగ్యానికి, విజయానికి, పరిపూర్ణతకు, నాయకత్వ లక్షణాలకి, వీటన్నిటికీ కూడా అధిపతి. కాబట్టి ఈ బంగారం దానం చేయడం ద్వారా ఆయన కూడా సంతోషిస్తాడు, ఈయన కూడా సంతోషిస్తాడు. ఇంకా విశేషించి చంద్రునికి సంబంధించి శుక్రునికి సంబంధించిన ద్రవ్యం రజతం, వెండి. వెండి కూడా దానం చేయాలి. దీంట్లో వెండి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆ మధ్య హిట్లర్ యుద్ధానికి వెళ్ళాడు. రష్యా వైపు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ చలికి సైనికులు మరణించారు చాలామంది. ఆ మరణించిన వారిలో ఒక స్థాయి కంటే క్రింది వారు మరణించారు. ఆ పదవికి స్థాయికి పై వాళ్ళు మరణించలేదు. అంటే మరణించడానికి ప్రకృతికి కూడా ఈ అధికారాలు ఏమైనా అడ్డొచ్చాయా? కాదు. దాని మీద పరిశోధన చేస్తే తేలిన విషయం ఏంటంటే ఆ స్థాయి కంటే పై వాళ్ళందరూ కూడా వెండి కంచాల్లో భోజనం చేస్తున్నారట. ఆ స్థాయి కంటే తక్కువ వాళ్ళందరూ సీమ వెండి, అంటే మనకు సిల్వర్ అంటాం కదా, హిండాలియం అని, జర్మనీ సిల్వర్ అని, ఆ కంచాల్లో తింటున్నారట ఒక స్థాయి కంటే కింద వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ జర్మనీ సిల్వర్ కంచాలు కానీ లేదా గిన్నెలు కానీ, గిన్నెలో టీ కాస్తుంటారు చాలా చోట్ల, అటువంటి టీ తాగడం వల్ల దానిలోని కణాలు టీలో కలిసిపోయి మెదడులోకి వెళ్ళిపోయి తొందరగా వాడు మరణిస్తాడు అనే విషయాన్ని పరిశోధకులు కూడా గుర్తించారు. తాత్పర్యం ఏమిటి అంటే ఈ వెండి కంచంలో తిన్నవాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా జీవించారు అనేటువంటి విషయం కూడా మనకు ఆ పరిశోధన ద్వారా తేలుతోంది. రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణం వెండిలో ఉంది, అది దానం చేయాలి. అలాగే మనకు కంచు అనేటువంటిది కూడా చాలా విశిష్టమైనటువంటి పదార్థం. కంచుతో కంచాలు తయారు చేసుకుని భోజనం చేసేవారు గత కాలంలో. మనకి కంచం అనే పేరు అందుకే వచ్చింది. అసలు మనకి మామూలుగా కొన్ని పేర్లు అలా వచ్చేసాయి చూడండి. చెంబు అంటారు. చెంబు అంటే ఏమిటి? చెం అనే దానికి అర్థం ఎరుపు అని అర్థం. ఇది ఎలా తెలుస్తుంది? చెంగల్వ పూదండ అంటే కెంపు అనేది ఎరుపు. ఆ కెంపులో కకారం కాస్త చెంగా మారుతుంది ఉచ్చారణలో.
మారినందువలన చెంబు అంటే ఎరుపు రంగు పాత్ర అంటే రాగి పాత్ర అని అర్థం. గతకాలంలో రాగి పాత్రకి మాత్రమే వాడే చెంబు పదం ప్రస్తుతం ప్లాస్టిక్ కూడా వాడేస్తున్నారు. అలాగా మొత్తం మీద ఈ రాగి దానం చేయడం అనేటువంటిది కూడా చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఇలా మనకు ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో అలాగే నెయ్యి ఒకటి. నెయ్యి దానం చేస్తే అది అమృతం. ఘృతం అమృతం అని వేదం చెబుతోంది. మీరు గమనించినట్లయితే ఈ ఆవు నెయ్యి, ఏ ఆవు నెయ్యి? దేశవాళీ ఆవు నెయ్యి. ఎందుకని కొంచెం కాలానికి పూర్వము విదేశీయులైనటువంటి వైద్యులు తమ పరిశోధనల్లో తేలినట్టుగా భావన చేసి ఎవరైతే నెయ్యి తింటారో వాళ్ళకి గుండె నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, కొవ్వు పదార్థం ఎక్కువైపోతుంది మొదలైన మాటలు చెబుతుండేవారు. ఆ మాటలు విని మన వైద్యులందరూ కూడా నెయ్యి వాడకూడదు అనే విషయాన్ని బాగా ప్రచారం చేసేసారు. ఈ కాలంలో చిన్నపిల్లవాడిని కదిపినా కూడా నెయ్యి తింటే ఒళ్ళు వచ్చేస్తుంది, లేకపోతే గుండె జబ్బు వచ్చేస్తుంది అనే విషయాలు చెప్పేస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. ఈ మధ్య కాలంలో దేశవాళీ ఆవు నెయ్యి మీద పరిశోధన చేస్తే ఆ నెయ్యి తిన్నటువంటి వాళ్ళల్లో ఏమొచ్చింది అంటే క్యాన్సర్ తగ్గిపోయింది, గుండె బలపడింది, గుండె జబ్బు రాదు. ఎందుకని? ఘృతం అమృతం. అంతేకాదు ఆ ఘృతమును ఏమన్నారంటే బుద్ధిగా భావన చేశారు. అంటే ఎవరైతే ఆవు నెయ్యి వాడతారో వాళ్ళకి బుద్ధి కుశలత పెరుగుతుంది. చిన్నపిల్లలకి వాడాలన్నమాట. ఇంతకీ దాన్ని దానం చేయడం, ఇలా మనకు ఏవైతే ప్రయోజనకారులో జీవితాన్ని నిలబెడతాయో వాటన్నిటినీ కలిపి దశదానములు అనే పేరుతో పిలిచారు. అందువలన మనకి నిత్యావసరములుగా ఉండే వాటినన్నిటినీ, మనకు ఉపయోగపడేటువంటి వాటిని, విలువైనటువంటి వాటిని, భగవత్ స్వరూపమైనటువంటి వాటిని భగవత్ స్వరూపుడైన వ్యక్తికి మనం దానం చేయడం అనే దాని వలన విశేషమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం.